అమ్మ ఒకసారి అమ్మమ్మ గడిగ పోసేటప్పుడు చూసిన నేను చాటలో పోసి అదే నీళ్ళ పదన వేసి పోసింది కదా మరి డైరెక్ట్ పోసినావు. నువ్వు అనేది మొక్కజొన్న గడక బిడ్డ అది. అవునా? మొక్కజొన్న గడక మొక్కజొన్నలు ఇసిరి వాటిని అందులో పిండి తీసేసి ఆ పొట్టేదని ఉంటే జరిగి ఏం చేసేది అది మొక్కజొన్న పిండిగా మొక్కజొన్న గడక కదా. మొక్కజొన్న గడక డైరెక్ట్ పోతే అది ఉండలు కడుతుంది. అయితే దాన్ని చాట్లో పోసి గుంట వేసి ఆ గుంటలో కొద్దిగా గోరెచ్చని నీళ్లు పోసి దాన్ని మొత్తం తడిపి కొద్దిగా పోసుకుంటే కలపాలి. చాటలో పోసి ఇది డైరెక్ట్ పోసురా ఇక కలిపితే అది ఉండలు కట్టాలి. అది మొక్కజొన్న ఇది గడక. అది మొక్కజొన్న గడక ఇది పచ్చొన్న గడక. ఇది పచ్చొన్న గడక. ఇది కొంచెం పొడి ఉంటుంది కదా, గరుపు ఉంటుంది కదా. దీన్ని సీదా పోస్తే ఏం కాదు. పైన ఎట్లా ఎసరు పెడితేనే ఎందుకమ్మా? నాకు తప్పన ఎసరు తక్కువ అయినా కూడా సన్నీళ్ళు పోతే ఉడకదని ఈ మీద మూతగా ఈ ఎసరు పెట్టుకుంటే ఉడకదా అని మనకి ఏమన్నా అనుమానం ఉంటే ఈ ఎసరు పోసి కలుపుకుంటే మంచిగా ఉడుకుతుంది. నీళ్లు వేడైతే కాబట్టి ఏం కాదు. అయ్యో మనం కూరలు వండుకున్నప్పుడు మీరు ఎసరు పెట్టి పోయారా అట్లా. ఇదేంటిదమ్మా ఈ డబ్బాల? మెంతులు అడిచిన బిడ్డ మొన్న మంచిగా వచ్చింది, సూపర్ వచ్చింది. మెంతులు అలికిన ఆడ కూడా అలికిన కొన్ని, కానీ అది ఇక్కడ దగ్గర వేసుకోవచ్చున్నాను అలికిన మంచిగా ఉంది. ఉడికింది బిడ్డ. చాలా టైం పడుతుంది పద్దెన్న గడక ఉడకాలంటే. ఎంత ఉడికినా కూడా పలుకు మీద ఉన్నట్టే అనిపిస్తుంది. అయ్యో ఉడకలేదు అని అనుకోవద్దు. ఇలా పెరుగు మామిడికాయ పచ్చడి మంచిగా ఉంటుంది కదా అమ్మ? మంచిగా ఉంటుంది. తింటే కూడా ఎంత మంచిది అనుకుంటున్నావు బిడ్డ, చాలా మంచిది. అంటే ఎందుకంటే ఇది తినేది కదా ఎక్కువ. ఇదే తినేది. అప్పుడు ఇది తిందామంటే కూడా దొరకలేదు. అప్పుడు ఇంకా పచ్చి పద్దొన్న కంకు తీసుకొచ్చి వాటిని కింద కొట్టి వాటిని రోడ్ చేసి దంచుదురు పచ్చి వాటిని పద్దొన్నలను. ఇప్పుడు తింటారా? ఇది ఎక్కువ ఎసరు పెట్టి తింటే కాఫీలు అందరు అప్పుడు కాఫీలు కొట్టుకొని కాల్చుకొని తిందురు. ఎంత మంచిది బిడ్డ షుగర్ ఉన్న వాళ్ళకైనా. ఇది ఇప్పుడు లేకుండా కూడా అప్పుడప్పుడు తింటే, రోజు తినకుండా అప్పుడప్పుడు తింటే ఎంతో మంచిది. ఇప్పుడు పిజ్జాలు బర్గర్లు అన్ని తినబట్టి ఇప్పుడు అదో నోటికి రుచి ఉంటాయి. ఇది నోటికి రుచి ఉండదు, కానీ ఇది తింటే ఆరోగ్యానికి మంచిది. తినాలి, అప్పుడప్పుడు తింటూనే ఉండాలి.